మోసానికి లొంగిపోతూ ఉన్నారు. కాస్త ఆకర్షణీయంగా కనపడితే చాలు లోకంలో దేవుని విడిచిపెడతారు, దేవుని సన్నిధిని విడిచిపెడతారు, ప్రార్థనని విడిచిపెడతారు, దేవుని సహవాసాన్ని విడిచిపెడతారు, లోకంలో పరిగెత్తుతారు. చివరికి ఏమైపోతుందంటే దేవుల్లో ఫలించకుండా ఇక్కడ ఏం జరిగిందంటే ఐహిక విచారమును ధనమోసము ఏమేసింది, అణిచివేసేసింది. ముళ్ళ పొదలు అంటే అవే. ఆ మొక్క పెరగకుండా కారణం ఏంటంటే అణిచివేయబడింది. మన జీవితాల్లో కూడా దేవుల్లో ఎదగకుండా, దేవుల్లో అభివృద్ధి చెందకుండా, దేవుని మార్గంలోనికి సాగకుండా ఏమి అణిచివేస్తాయంట? ఐహిక విచారము, ధన మోసము. కాబట్టి ఈ రెండింటి నుండి మనం దూరంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాను. మనము ఆ చెట్టు మీద ఏదైనా కంపబడినప్పుడు ఏ విధంగా దాన్ని తీసి పక్కకు పడేస్తామో ధనానికి సంబంధించిన ఆలోచన తీసివేసుకోవాలి. విచారానికి ఐహిక విచారములు చేస్తూ ఉంటాం, ఆ విచారాన్ని తీసి పక్కకి వేయాలి. అప్పుడు మాత్రమే మనం దేవుల్లో బహుగా ఫలిస్తాం. ఇంకొక మాట రాయబడింది, మంచి నేలన విత్తబడిన వారు. మంచి నేల. ఇప్పుడు మనము పొలంలోనికి విత్తనాలు తీసుకుపోయే ముందుగా పొలాన్ని ఏం చేస్తాము? ముందు శుభ్రం చేసుకుంటాం. ముళ్ళు ఏమన్నా కంప చెట్లు ఇదివరకు వేసిన పొలం ఏదన్నా ఉంటే అవన్నీ ఆ కట్టెలు అవన్నీ ఆ రాళ్ళు అవన్నీ తీసేసి పక్కకేస్తాము. అరకలు తోలిస్తాం శుభ్రంగా. ట్రాక్టర్తో తోలిచ్చి తర్వాత ఎద్దులు పెట్టి అరక తోలిచ్చి శుభ్రపరిచిన తర్వాత అప్పుడు మాత్రం విత్తనాలు వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకని అంటే అవి ఏమి శుభ్రం చేయకుండా వేస్తే ఈ వేసిన మొక్కల కన్నా ఈ పిచ్చి మొక్కలే ఎక్కువ పెరుగుతాయి. పిచ్చి మొక్కలన్నీ తీసేస్తాం, రాళ్ళన్నీ తీసేస్తాం శుభ్రంగా. అప్పుడు మాత్రమే మనం విత్తనాలు నాటుతాం. ఆ విత్తనానికి నీళ్లు కట్టడం, మందు పెట్టడం, తర్వాత పెరిగిన తర్వాత పురుగు మందు కొట్టడం, అది ఫలించేంత వరకు కూడా ఎంతో జాగ్రత్తతో చూస్తాం. మనము కూడా ఆత్మీయంగా దేవునిలో ప్రతిరోజు కూడా మనం ఇలా సిద్ధపడి ఉండాలి. ఎలా? మంచి నేల పడినటువంటి విత్తనం వలె ఈ వాక్యానికి అణిచివేస్తున్న, మనలో ఫలిస్తున్న వాక్యం మనలో అభివృద్ధి చెందకుండా ఆ వాక్యానికి ఏదైనా మనం ఆటంకాలు ఏమైనా చేస్తున్నామేమో వాటన్నిటిని మనం తొలగించుకోవాలా. ప్రార్థన జీవితాన్ని కలిగి, వాక్య ధ్యానము కలిగి, సంఘ సహవాసము కలిగి, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కుటుంబ ప్రార్థన కలిగి దేవుణ్ణి మనం ఫలించడానికి ఇలా ఉండాలి. ఎట్టి కృప ఈ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రియులారా. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట, కానీ